మన ప్రభుత్వం రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రిని, పరిశుద్ధ పాదముతో ఉండేవా కృప తండ్రి, దూరం తండ్రి మన సజీవులు నిజాన్ని పెట్టినైనా మీకు అన్నం తెలియజేసుకుంటున్నాం. కృప తండ్రి, ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుంటే మీరు మాతో ఉండండి తండ్రి, మాతో ఉండి నడిపించండి. కృప ప్రతి ఒక్కరి తండ్రి వినగలుగుతాడు, గ్రహించగలమంటూ వాక్యానుసారంగా జీవించకుండా ఇచ్చేయమని మా ప్రభుత్వం ఇచ్చినప్పుడు మళ్ళీ విన్నమ్మగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె ఈరోజు అంశం ఏంటంటే లెక్క అడిగే దేవుడు. లెక్క అడిగే దేవుడు. చూడండి, ఒక యజమానుడు దూరదేశానికి వెళ్ళిపోతూ, ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక యజమానుడు దూరదేశానికి వెళ్ళిపోతూ తన దాసులను పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, మరి ఒకరికి 1 తలాంతు ఇచ్చాను. 1 తలాంతు అంటే ఇంచుమించు 3600 అదే అని కావచ్చు. 3600 అది పుట్టినోట్లో మనం చూస్తాం. కాబట్టి బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకుంటున్నాడు. దాసుల యజమానుడు వచ్చి లెక్క చూసుకుంటున్నాడు. అంటే ఇచ్చాడు కదా, మరి వారు ఏం సంపాదించారు, ఇచ్చిన దానికి ఫలితం ఏంటి అనేది. ఈ విధముగా అదే విధంగా మన దేవుడు కూడా లెక్క చూసుకునే దేవుడు. మన దేవుడు కూడా లెక్క చూసుకునే దేవుడు. ప్రియులారా, చూడండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతు ఇస్తాడు. తలాంతు లేని వారు ఎవరు కూడా లేరు. ఒకరికి పాటలు పాడే తలాంతు ఉండవచ్చు, ఒకరికి వాక్యం చెప్పే తలాంతు ఉండవచ్చు, కొంతమందికి మంచిగా మాట్లాడే తలాంతు ఉండవచ్చు. ఈ విధముగా రకరకాలుగా కొంతమందికి బైబిల్ వెంటనే రెఫరెన్స్ తీసి చదివే తలాంతు ఉండవచ్చు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతును మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన తలాంతును మనము సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. మరి ఆ విధంగా ఉంటున్నామా? నాకేం లేదులే. నేను కొంతమందికి ప్రార్థన చేసే తలాంతు ప్రార్థిస్తారు. అదేవిధంగా అయితే మనకిచ్చిన తలాంతుల్లో దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన తలాంతు నువ్వేం చేస్తావు అని దేవుడు లెక్క అడుగుతాడు. అదే విధంగా ఆ యొక్క యజమానుడు వచ్చి ఆ ముగ్గురిని లెక్క అడుగుతున్నాడు. మన దేవుడు ఏ విధంగా అడుగుతాడో ఆ విధంగానే ఆ యజమానుడు కూడా వచ్చి లెక్క అడుగుతున్నాడు. ప్రియులారా, కాబట్టి 5 తలాంతులు తీసుకున్నవాడు అవి కాక మరి 5 తలాంతులు సంపాదించాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 2 తలాంతులు సంపాదించాడు. మరి 1 తలాంతు తీసుకున్నవాడు మరి చూడండి, వీళ్ళందరినీ ఆ యజమాని పొగుడుతున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నాడు. 5 తలాంతులు సంపాదించుకున్నవాడు, 2 తలాంతులు సంపాదించుకున్నవాడు. వీరిద్దరిని యజమాని మెచ్చుకొని, మరి మీరు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటుంది కనుక మిమ్మల్ని అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అంటున్నాడు. మీరు కొంచెంలోనే నమ్మకంగా ఉన్నారు.
మిమ్మల్ని అనేకమైన వాటి మీద మిమ్మల్ని నియమిస్తాను అంటున్నాడు. అయితే చూడండి, ఒక తలాంతు తీసుకొని వచ్చిన వాడు, అయ్యా నువ్వు విత్తనం చోట కోయేవాడవు, విత్తని చోట కోస్తాడంట. విత్తనం చోట కోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునై కఠినుడు అయిన నేను ఎరుగుతున్నాను. వాడికి అసూయ అంటే నాకు ఒక తలాంతే ఇచ్చాడు అంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చాడు దేవుడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చారు. కనుక ఇక్కడ చూసినట్లయితే కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టేది, ఇదిగో నీవు తీసుకోనమని చెప్పాడు. నేను దాచిపెట్టేశాను భూమిలో. ఆ ఒక్క తలాంతుని అభివృద్ధి చేసుకుంటే ఇంకో తలాంతో వచ్చేది కదా, 2 తలాంతులు కదా, లేదు. ఏమంటున్నాడు మళ్ళీ? యజమానుడినే దూషిస్తున్నాడు. నువ్వు విత్తనం చోట కోయేవాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు ఉన్నాయి కఠినుడు అని నేను ఎరుగుదును అంటున్నాడు. అయితే ఇదిగో నీ నీ యొక్క తలాంతు నీవు తీసుకొనుము అని చెప్పాడు. అంతటా ఆ యజమానుడు అతను పట్టి బాధపడి, సోమరువైన చెడ్డ దాసుడా, సోమరి వాడెవరు? సోమరి. ఆ ఒక్క తలాంతు నువ్వు సంపాదిస్తే ఇంకో తలాంతు నీకు వచ్చి ఉండేది కాదు. కానీ వాడెవరు? సోమరివాడు. సోమరువైన చెడ్డ దాసుడా సంబోధించాడు. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇడి. ఆ తలాంతును వాని యొద్ద తీసివేయండి, 10 తలాంతులు గలవానికి ఇవ్వండి. 10 తలాంతులు గలవానికి ఇడి. అతని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోనికి తొలిపివేయడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకును కురుడు ఏనుండు అని యజమానుడు సెలవిచ్చాడు. సోమరి అయిన చెడ్డదాసుని యొద్ద నుండి తనకు ఇవ్వబడిన తలాంతును తీసేసుకున్నాడు. ఆ సోమరి అయిన చెడ్డదాసుని యొద్ద నుండి ఆయనకి ఇచ్చిన తలాంతుని తీసివేసుకున్నాడు. దాన్ని 10 తలాంతులు గలవానికి ఇచ్చాడు. దాన్ని ఎవరికి ఇచ్చాడు? 10 తలాంతులు గలవానికి ఇచ్చాడు. సాధారణంగా ఎవరికి తక్కువ ఉంటే వారికి ఇద్దామనుకుంటారు, అంతే కదా. ఎవరికి తక్కువగా ఉంటే వారికి ఇద్దామని అనుకుంటాం. కానీ ఇక్కడున్న బైబిల్ సూత్రాన్ని గమనిస్తే కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. కలిగిన ప్రతివానికి ఇస్తానంటున్నాడు. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి తీసివేయబడును. లేని వాని యొద్ద నుండి తీసివేయబడును. ఆ సోమరి వాడి దగ్గర నుండి ఏం చేశాడు? తీసివేశాడు. కలిగిన వానికి ఇచ్చాడు. 10 తలాంతులు గలవానికి మళ్ళా తలాంతుని ఇచ్చాడు. కాబట్టి నీకు ఇవ్వబడిన తలాంతులను వాడుతుంటే దేవుడు ఇంకా రెట్టింపు తలాంతులు ఇస్తాను అంటున్నాడు. నీకు ఇవ్వబడిన తలాంతులు అవి నీవు ఉపయోగించుకుంటే, నీకు ఇచ్చిన తలాంతులు నీవు ఉపయోగించుకుంటే ఇంకా నీకు రెట్టింపు తలాంతులను నీకు ఇస్తాను అంటున్నాడు. కనుక ఉన్నవారిని దోచుకోవడం. చూడండి, కమ్యూనిస్టుల సిద్ధాంతం ఏంటంటే తెలుసా? కమ్యూనిస్టుల సిద్ధాంతం ఏంటంటే ఉన్నవారిని దోచుకోవడం, లేని వారికి ఇవ్వడం. అయితే బైబిల్ సూత్రం దీనికి విరుద్ధంగా ఉంది కదా. బైబిల్ సూత్రం ఎలా ఉంది అంటే, నీవు కష్టపడుతుంటే, శ్రమ పడుతుంటే, ముందుకు సాగుతుంటే మరి అధికంగా పని, బాధ్యత, అధికారం ఇవ్వబడుతుంది. నువ్వు కష్టపడాలి. నువ్వు కష్టపడుతుంటే, మరి నువ్వు శ్రమ పడుతుంటే, ముందుకు సాగుతుంటే మరి అధికంగా పని, బాధ్యత, అధికారం ఇవ్వబడుతుంది. కాబట్టి నీ తలాంతులను దాచిపెడుతున్నారా? ఎవరన్నా మీ తలాంతులను దాచిపెడుతున్నారా? చూడండి, ఎవరైనా చర్చికి వెళ్ళాలంటే వెళ్ళరు, కొంతమంది వెళ్ళరు. వారి యొక్క తలాంతులను ఉపయోగించుకోరు. వెళ్ళి ఉపయోగించుకోవాలి. నీకు వచ్చిన పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఇంకా అంతగా నీకు అవకాశం ఇస్తే వాక్యం కూడా చెప్పేవారిగా ఉండాలి. అది ఆ విధంగా ఉపయోగించుకోవాలి మన తలాంతులను. కాబట్టి నీ తలాంతులను దాచిపెట్టక, నిర్లక్ష్య పెట్టక, పారవేయక వాటిని దేవుని కొరకు వాడటము మొదలుపెట్టు.
నీకు ఇచ్చిన తలాంతులను పారవేయకుండా నువ్వేం చేయాలి? దేవుని కొరకు వాడటం మొదలుపెట్టు. దేవుని కొరకు నువ్వు వాడటము మొదలుపెట్టు. కాబట్టి ఈ విధముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అనే దేవుని చేత మెచ్చుకొనబడాలని మనము ప్రయాసపడే వారిగా ఉన్నాం. బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి మనం. బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఎప్పుడు అనిపించుకుంటాం? మనం కష్టపడితే, శ్రమ పడితే, మన తలాంతరం మనం ఉపయోగించుకుంటే అప్పుడు మనం బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుంటాం కదా. కాబట్టి ఇది చూడండి, దేవుడు లెక్క చూసుకునే దేవుడు అని మనకి తెలుస్తుంది కదా. లెక్క చూసుకుంటాడు. నీకు ఇచ్చిన తలాంతలు నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. ఎప్పుడేం సమాధానం చెప్తాం మనం. చూడండి, మరి యజమాడు దేశాంతరం పోయిన యజమాడు వచ్చి మరి ముగ్గురి వద్ద లెక్క చూసుకుంటున్నాడు. అదేవిధంగా మన ప్రభు మనకిచ్చిన తలాంతలను బట్టి ఆయన లెక్క చూసుకుంటాడు. మన తలాంతలను మనం ఏం చేస్తాం, ప్రభు మనకిచ్చిన తలాంతలను మనం ఏం చేస్తాం అని ప్రభు లెక్క చూసుకుంటాడు. కాబట్టి మనం దేవునికి భయపడేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉండాలి. ఈ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి ద్రోహనయ్య ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం ధ్యానించుకుని ఉన్నాము ప్రభా. లెక్క చూసుకుంటామని తెలియజేస్తావు నాయన ప్రభా. తండ్రి మాకు ఇచ్చిన తలాంతలను బట్టి నాయన మీరు లెక్క చూసుకునేవారని మాకు తెలుస్తుంది నాయన ప్రభా. తండ్రి అదేవిధంగా తండ్రి మీ ఎందు భయభక్తులు కలిగిన ఆయన ప్రభా. తండ్రి మాకు ఇచ్చిన తలాంతలను మేము వాడుకునే వారిగా ఉండగలుగుతూ దయచేయమని నజరేయుడైన యేసురామ బ్రతిమాలు వినంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవులు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని ఉన్నారు. ప్రతి ఒక్కరికి తోడు నిలిచడం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.